నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భగవద్గీత యథాతథము, త్రయోదశాధ్యాయము. ప్రకృతి పురుషుడు చైతన్యము. శ్లోకము సంఖ్యలు 8, 9, 10, 11, 12. అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం ఆసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్జ్ఞాతమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అనువాదం. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరావ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, సంతానము, భార్య, గృహము వంటి బంధముల నుండి విముక్తి, సుఖదుఖములలో సమభావము, సదా నా పట్ల అనన్య భక్తి, నిర్జన ప్రదేశములో నివసింపవలెనను కోరిక, సామాన్య జనసమూహము పట్ల అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యతను అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణ అను సమస్తమును జ్ఞానముగా, వీటికి అన్యమైనదేదైనను అజ్ఞానమేనని నేను ప్రకటిస్తుంటిని. హరే కృష్ణ. తొలిసారి తెలిసింది నువ్వంటే ఇష్టమని, మౌనంలోనే ప్రేమ పలికిందని.